Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of Savyasachi test series discussion day 5 module Andy. The one who is attending for the first time, let me remind you once again, these are the 99 days module where we are conducting prelims test series and the name of this module is Savyasachi. Here in this test we will be covering high probable topics, previous year's questions, expected questions from current affairs and static part 2, and we will be going to discuss how one has to interpret the question, how one can choose the right option even after if he is not so sure about the options given. క్వశ్చన్ ఎలా ఇచ్చినప్పటికీ కూడా ఎలా బెస్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకొని నెగిటివ్ మార్కింగ్ని దృష్టిలో పెట్టుకొని మోర్ నెంబర్ ఆఫ్ రైట్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ప్రాక్టీస్ సెషన్స్ని చేయించడానికి ఈజ్ ద మెయిన్ మోటో బిహైండ్ దీస్ టెస్ట్ సిరీస్ అండి. అండ్ 9 PM చూస్ చేసుకోవడానికి రీజన్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ the main module name itself suggests that the one who can balance both the preparations, their work life, everything with both the hands well. సో ద వన్ హూ ఆర్ వర్కింగ్ వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం రివిజన్ అయిపోవాలి త్రూ దీస్ టెస్ట్ సిరీస్. వాళ్ళకి స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ రివిజన్తో పాటు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ దమ్ ఎస్ యు ఆర్ రియలీ డూయింగ్ వండర్ఫుల్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి జస్ట్ థరో అని చెప్పడానికి. అండ్ లెట్స్ బిగిన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ గ్లోబల్ జెండర్ gap index? This is not GAN, this is gap index. So ranking to the countries of the world. See, నేను చాలాసార్లు చెప్పాను, ఇండిసెస్ రిపోర్ట్స్ అండ్ ఏదైతే ర్యాంకింగ్స్ ఉంటాయో 102% అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ మైట్ బి, ఇండిసెస్, రిపోర్ట్స్, యాక్ట్స్, అమెండ్మెంట్స్, places in news, locations in news, map pointing, these are the high probable topics అండి. సో వన్ హ్యాస్ టు గో త్రూ దట్. అండ్ ఆల్రెడీ నేను ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో, ఇండిసెస్ ఏదైతే ఉందో వాటికి రిలవెంట్గా ఒక క్లాస్ చేసి మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అగైన్ 2025కి 26కి వచ్చిన రిపోర్ట్స్, వాటి హైలైట్స్, థీమ్స్, ర్యాంక్స్, ఇండిసెస్ ఇంకొక క్లాస్ రివిజన్ చేసి రిపీటెడ్గా మీకు కొంచెం ఈజీగా ఉండేటట్టు వన్ PDF ఫార్మాట్లో చేసి పెడతాను, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇండియా ర్యాంకింగ్ ఏదైతే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఉందో, ర్యాంకింగ్ టు ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఇస్తుందో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ డీల్ విత్? ఇట్స్ ఆల్రెడీ PYQ అండి అండ్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ ఇన్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, UN హ్యూమన్ రైట్స్ కౌన్సిలా, UN ఉమెనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనా? ఈ రెండు అయితే కాదు, వినో ఈ రెండిట్లో ఏది అయ్యి ఉండొచ్చు, యూ కెన్ చూస్. అండ్ ఈవెన్ యూనో జెండర్ గ్యాప్ అనేటప్పటికి డస్ ఇట్ రిలేటెడ్ టు హెల్త్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ ఇండెక్స్ అనుకొని ఆప్షన్ రాంగ్ పెట్టొద్దు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ద వన్ విచ్ డీల్స్ విత్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ అసలు ఏ ఇండిసెస్ పైన, ఏ డైమెన్షన్స్ పైన రిలీజ్ చేస్తారు అండ్ హౌ ఇండియా ఈస్ డూయింగ్, బికాస్ దిస్ ఈస్ ద వన్ విచ్ గివ్స్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. గ్లోబల్ కంట్రీస్కి గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇస్తుంది కాబట్టి ఇండియాలో ఉన్న జెండర్ గ్యాప్ ఏంటి, వీఆర్ ఫోకసింగ్ లాట్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ, న్యూట్రాలిటీ, కంట్రోలింగ్ దిస్, బ్రిడ్జింగ్ దిస్ గ్యాప్ ఎక్సెట్రా కదా. డిఫరెంట్ స్కీమ్స్, ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇస్ ద వన్ విచ్ డీల్స్ విత్ ద జెండర్ ఈక్వాలిటీ, పోషణ్ అభియాన్ is the one, Matrutva Abhiyan is the one, and Matruvandana is the one. So different kinds of initiatives where we are focusing more on bridging this gap, especially in the gender. And ఏదైతే relevant aspects of workplace, employment, even giving the reservation at parliament, ఇవన్నీ కూడా comes under the initiatives which can help to bridge the gap between this gender equality అండి. So I hope it's clear. So we are focusing on gender equality and we are bridging that gap, and yes, these are the different kinds of initiatives we are taking care of. సో లాంగెస్ట్ స్టాండింగ్ గ్లోబల్ ఇండెక్స్ అండి ఇది ఫర్ అసెసింగ్ జెండర్ ఈక్వాలిటీ సిన్స్ మోర్ దాన్ 2000 దగ్గర నుండి ఇది స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆన్ 4 key dimensions టేక్స్ కేర్ ఆఫ్. సో దట్స్ నథింగ్ బట్ ద ఎకనామిక్ పార్టిసిపేషన్. దట్స్ అగైన్ కమ్స్ అండర్ వర్క్ ఫోర్స్ అంటాం కదా, ఎంప్లాయ్మెంట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇవన్నీ అంటాం కదా, దట్ కమ్స్ అండర్ దేర్. ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ ఎంటైర్మెంట్, దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. సుకన్య సమృద్ధి యోజన, PM పోషణ్, PM అభియాన్, పోషణ్ అభియాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, న్యూట్రిషన్ మిషన్స్, అగైన్ దీస్ ఆల్ కమ్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ టు దట్. హెల్త్ అండ్ survival as the initiatives which I mentioned, and political empowerment, it's again related to these legislative edaithe reservations unnayo vaatiki. So these are the 4 key dimensions andi, 1 2 3, and వీటికి రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఇనిషియేటివ్స్ లాంచ్ చేస్తుంది and how it is working efficiently అనేది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. Next question, who among the following was or were associated with the introduction of Raitwari system
in India during the British rule? This is the key word. Options given: Lord Cornwallis, Alexander Reed, Thomas Munro. So which among the following are related to? See, Raitwari system is came into news many times and PYQs కూడా చాలా important ఉన్నాయి, repeatedly అడిగారు. ఇలాంటి టాపిక్స్ ఎస్పెషల్లీ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో ఫేజ్ 1, 2, 3 ఆల్వేస్ హై ప్రాపబుల్ అండి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. అండ్ దీ సిస్టమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అగైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, ఈ జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్ ఏదైతే ఉందో ల్యాండ్ లార్డ్స్కి రిలవెంట్గా చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రివోల్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రతిసారి అడుగుతారు, మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ రైత్వారీ సిస్టమ్కి ఫ్యూ బేసిక్స్ తెలుసుకోండి. So who is the one? Lord Cornwallis is introduced. Is it related to one? No, because Hastings is the one which introduced this, and with the suggestions and discussions from Alexander Reed and Thomas Munro, and it came into in the place of permanent settlement, because when Jamindari system was there which involved the middleman and Jamindars, and it related to the exploitation, ante it's highly because of the exploitation they avoided this and they started introduced this Raitwari system. So Raitwari system enti, then features enti, ivi kuda okkari chuskondi saripotundi. Ikkada option 2 and 3 is the right option. Again another question. See, this was asked in 2017 andi, and this was asked in 2012. నేను అందుకే చెప్తున్నా PYQs ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే how they are framing questions, from where they are framing questions, how the questions having the chances of appearing అన్నది తెలిసింది అనుకోండి, it will be easy for you to prepare ది బెస్ట్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు మోడర్న్ హిస్టరీ తీశారు, నేషనల్ మూమెంట్ చదువుతున్నారు, రైత్వారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్, పర్మనెంట్ సిస్టమ్ చదువుతున్నారు. వన్ ఆఫ్ ద 3 సిస్టమ్స్లో రైత్వారీ ఇస్ ద వన్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. ప్రీవియస్ ఇయర్స్లో ఇలా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్లో మనం ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి అని అర్థం అవ్వడానికి ఈ టెస్ట్ సిరీస్లో కొన్ని PYQs కూడా యాడ్ చేసాం. సో దిస్ 3 ఫీచర్స్ ఒకసారి చూడండి. ద రెంట్ వాస్ పెయిడ్ డైరెక్ట్లీ టు ద పేజెంట్స్ బై ద పేజెంట్స్ టు ద గవర్నమెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ద గవర్నమెంట్ గేవ్ ద పటాస్ టు ద రాయట్స్, అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ అండర్ దిస్ సిస్టమ్. ద ల్యాండ్స్ వర్ సర్వేడ్ అండ్ అసెస్డ్ బిఫోర్ బీయింగ్ taxed. Which of the following statements are true? All the 3 true andi. Which of the following protected areas are located in Kaveri Basin? I told you many times, national parks, biosphere reserves, Ramsar sites, tiger reserves. All these are high probable andi, and especially northeast loni southern parts lo unna hill ranges edaithe undo high probable topic because of the సిగ్నిఫికెన్స్ అయ్యి ఉండొచ్చు, రిపీటెడ్లీ న్యూస్ అయ్యి ఉండొచ్చు, మేబీ బికాస్ ఆఫ్ ద స్పీషీస్, లేకపోతే హర్బ్స్, లేకపోతే ఇండిజినస్ ట్రైబ్స్ గురించి గట్రా మాట్లాడేటప్పుడు కూడా దీస్ ఆర్ ద ఏరియాస్ ఎస్పెషల్లీ న్యూస్, అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. అందుకని ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మళ్ళీ యాడ్ చేసి రివిజన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నార్త్ ఈస్టర్న్, నిన్న టెస్ట్లో నార్త్ ఈస్టర్న్ హిల్ రేంజెస్ అన్నీ కవర్ చేశాం కదా. నౌ చెక్అవుట్ దిస్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కావేరీ బేసిన్ ఏదైతే ఉందో అక్కడ నాగర్హోల్ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్, సత్యమంగళం టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ దేర్? yes or no? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only. ఆప్షన్ చెప్పండి. పాపికొండ is not at all located at nearby Kaveri basin. So those who have done their basic NCERTs, they might have come across this topic repeatedly. So option is 1 and 3 only andi. Acid rain is caused by the pollution of environment because of, అంటే యాసిడ్ రైన్స్ రిపీటెడ్లీ we were discussing about when we were talking environment geography perspectiveలో climate change global warming మాట్లాడేటప్పుడు we have come across and we were discussed about this topic repeatedly. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మన ఈ క్లాస్ ఏదైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో కమెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కాజ్ ఆఫ్ దీస్ యాసిడ్ రైన్స్? కార్బన్ డైఆక్సైడా, కార్బన్ మోనాక్సైడా, ఓజోన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఈ కాంబినేషన్ చూసుకొని ఆన్సర్ చేయండి. డైఆక్సైడ్. హియర్ 2 letters missed. Okay, Quit India movement was launched in response to, see, Quit India movement, that's the reason I told you national movement లో phase 1, phase 2 ఏదైతే ఉందో వీటితో పాటు ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ ఏదైతే ఫేజ్ ఉందో అది. సో ఇలా డిఫరెన్షియేట్ చేసి మీరు చదవాలండి, సో దట్ క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మీకు అర్థం అవ్వడానికి, ఆన్సర్స్ రైట్గా చూస్ చేయడానికి మోడరేట్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా మ్యామ్, అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, హౌ వీ కెన్ రిమెంబర్, హౌ కెన్ వీ అండర్స్టాండ్? ఆ క్రొనాలజీ, ఆ నేమ్స్, ఇయర్స్ కష్టం,
it's not that easy to remember modern history అని. బట్ ట్రస్ట్ మీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక్కటి మీకు స్ట్రాంగ్గా కమాండ్ వచ్చిందంటే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో బెస్ట్ ఆన్సర్స్ రాయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ద ఈజీ టెక్నిక్ అండ్ టిప్ టు రిమెంబర్ దిస్ మోడర్న్ హిస్టరీ ఈవెంట్స్ ఏదైతే ఉందో సింపుల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఈజ్ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ ఆర్ కాజ్ ఆఫ్ అనదర్ ఈవెంట్ అండి. ఈ క్వశ్చన్ యాడ్ చేయడానికి కూడా అదే రీజన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది 1940s జరిగింది, 42లో. ఎందుకు జరిగింది? ఇక్కడ ఆన్సర్ అదే చూడండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ వల్ల జరిగిందా, క్రిప్స్ ప్రపోజల్స్ వల్ల జరిగిందా, సైమన్ కమిషన్ రిపోర్ట్ వల్ల జరిగిందా, లేకపోతే వేవెల్ ప్లాన్ వల్ల జరిగిందా? సింపుల్ అండి. ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఈవెంట్ ఫెయిల్యూర్ క్విట్ ఇండియా మూమెంట్ వచ్చిందండి. బికాస్ వెన్ దే కేమ్ అండ్ ఆస్క్డ్ ఫర్ ద వరల్డ్ వార్ 2 వీ నీడ్ యువర్ సపోర్ట్, లెట్ అస్ వర్క్ టువార్డ్స్ దాట్ అంటే వీ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రాపర్ సెల్ఫ్ రూల్ గవర్నమెంట్ అండి. బట్ దే అగైన్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ సెల్ఫ్ రూల్ దే ప్రామిస్డ్ ఫర్ లేటర్ చూద్దాం, లెట్స్ నౌ ఫోకస్ ఆన్ డొమినియన్ స్టాటస్ అండి. సో వీ బికేమ్ అప్సెట్ విత్ దట్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ గారు అండ్ అదర్ లీడర్స్ వీ స్టార్టెడ్ అనౌన్సింగ్ క్విట్ ఇండియా మూమెంట్. సో దట్స్ హౌ క్విట్ ఇండియా మూమెంట్ టేకెన్ ప్లేస్ అండి. ఇప్పుడు నేను ఈ మొత్తం ఈ హిస్టరీ ఈవెంట్ చెప్పాను కదా, ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి. బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమిటీ విచ్ కేమ్ ఇండియా టు ఆస్క్ హెల్ప్ ఫర్ వరల్డ్ వార్ 2 అడిగారు. మనం ఏం అడిగాము? విల్ డూ టాక్స్ ప్రాపర్గా జరగకపోయేటప్పటికి ఈవెన్ మనం ఏదైతే సెల్ఫ్ రూల్ గవర్నమెంట్ అడుగుతున్నామో దే డిడెంట్ యాక్సెప్టెడ్ అండ్ ప్రామిస్డ్ అండ్ దే వెంట్ బ్యాక్, టాక్స్ ఫెయిల్డ్. ఇన్ రెస్పాన్స్ టు దాట్ వీ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూమెంట్, అనౌన్స్డ్ దాట్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, దిస్ ఈస్ హౌ వన్ ఈవెంట్ లెడ్ టు ద అనదర్ ఈవెంట్, రైజ్ ఆఫ్ అనదర్ ఈవెంట్ మాట. సో క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మన కమెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి. The most important fishing grounds of the world are found in the regions where, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అండ్ ఇది PYQ and high probable topic. Those who have done their geography NCERTs 6th to 8th, they might have come across. See, currents, ocean currents, high probable topics. Again ocean currents లో warm and cold. సో ఇవి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓషన్ కరెంట్స్ అగైన్ ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? ఈ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఆల్సో PYQలో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సాలినిటీ ఇస్ ద వన్ రీజన్, కోరియోలిసిస్ ఫోర్స్ ఇస్ ద వన్ రీజన్, డిఫ్లెక్షన్ ఇస్ ద వన్ రీజన్, and yes, formation of these huge river like winds which occur across the oceans are nothing but the currents. So warm and cold currents lo malli types of warm currents enti, types of cold currents enti, idi kuda malli PYQ lo icharu. So this is how you have to build the content and prepare well andi. I told you many times, factors responsible, significance, objectives, ఏ పర్టికులర్ కాన్సెప్ట్ చదివినప్పుడైనా బేసిక్ స్టాటిక్ ఇలాగే చదవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? Where warm and cold atmospheric currents meet are, no, wrong. Rivers drain out large amounts of fresh water into sea, no, because those draining ఏదైతే ఉంటుందో they are not places where these can do breeding. So warm and cold oceanic currents where they meet is the region where most number of fishing grounds of the world are there. దీనికి కొన్ని మ్యాప్స్ యాడ్ చేశాను చూడండి. So these are the at global level world ocean currents అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎంత చార్ట్ వేసి చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్స్లో మళ్ళీ దీస్ ఆర్ ద కోల్డ్, దీస్ ఆర్ ద వార్మ్, అండ్ దీస్ వార్మ్లో ఇవి వస్తాయి, కోల్డ్లో ఇవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిబ్రాల్టర్ ఆర్ ద వన్ విచ్ కమ్స్ అండర్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ కైండ్ ఆఫ్ మీకు వచ్చేటప్పుడు మీకు డౌట్ రావచ్చు, విచ్ comes under, or Brazilian comes under, or Benguela is the one which comes under. So warm currents ఏంటి, cold currents ఏంటి? PYQస్లో నేమ్స్ ఆఫ్ ద కోల్డ్ కరెంట్స్ కూడా అడిగారు. ఇది మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో వాటిలో నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చినప్పుడు వార్మ్ కరెంట్స్ ఏంటి, కోల్డ్ కరెంట్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఏ రీజన్లో ఏ కరెంట్స్ వస్తాయి, రీజన్స్ ఏంటి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. జాగ్రఫీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకొకసారి ఓషన్ కరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను, బికాస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ యాడ్ చేసిన మ్యాప్స్ ఒకసారి చూసుకోండి. సో దీస్ ఆర్ ద కన్వర్జెన్స్ ఏరియాస్ వేర్ దిస్ ఫార్మ్ అండ్ మీట్ అండ్ వేర్ ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫిషింగ్స్ టేక్స్ ప్లేస్, అండ్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అక్రాస్ వరల్డ్. ఇక్కడ చూడండి, లాబ్రడార్, కెనరీస్, గల్ఫ్ ఆఫ్ స్ట్రీమ్, ఈక్విటోరియల్ కరెంట్, కాలిఫోర్నియన్, నార్త్ పసిఫిక్ డ్రిఫ్ట్స్, Brazilian, Humboldt current, Mozambique, West Australian. So these are the one, just go through once again andi. Pancham, Panchayat assistance
messaging chatbot is an initiative of the Ministry of Panchayat Raj developed in collaboration with the, because Ministry of Panchayat Raj is the one which is you working lot and focusing lot, especially Telugu states lo, that too in Andhra Pradesh lo we have been seeing lots of reforms. Decentralization paina they are focusing lot to bring huge change andi. So this is the initiative taken care by which of the following organization? వరల్డ్ బ్యాంక్ అయి ఉండొచ్చు, యుఎన్ఎఫ్సిసి అయి ఉండొచ్చు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయి ఉండొచ్చు. బికాస్ ద ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, రెలవెంట్గా అనిపిస్తున్నాయి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు చూస్ ఆప్షన్, రైట్ ఆప్షన్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకనే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వింటూ కొంచెం కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఓకే పంచాయతీరాజ్ ఎందుకు ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, ఆబ్జెక్టివ్ ఏమై ఉండొచ్చు, సో వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్, హూ ఆర్ ద బెనిఫిషరీస్, ఈజ్ దేర్ ఎనీ టార్గెట్, ఇలా కాన్సెప్ట్ గుర్తుందనుకోండి ఆప్షన్ ఈజీ గుర్తుంటుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి టైప్ చేసి కామెంట్ చేయండి. Which virus was detected in the dead crow in Chennai, prompting a public advisory recently? This was happened in the last week and it is high probable topic. Answer is H5N1. ఏదైతే వైరసెస్, బ్యాక్టీరియాస్, డిసీజెస్ న్యూస్లో ఉంటాయో 102% క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకోండి, ఇన్ఫెక్షన్స్, డిసీజెస్, విటమిన్స్, వైరసెస్ ఇవి లేకుండా క్వశ్చన్స్ రావు. అండ్ స్కీమ్స్ రిలేటెడ్ టు కంట్రోలింగ్ ఆర్ ఎరేడికేటింగ్ దీస్ వైరసెస్ ఆల్సో అక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరేడికేషన్ ఆఫ్ మలేరియా, ఎరేడికేషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్, ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఈజ్ దేర్ ఎనీ టార్గెట్స్, పర్టికులర్ టైం పీరియడ్లో మనం లాంచ్ చేసి లేకపోతే రిలీజ్ చేసి పర్టికులర్ స్కీమ్స్ ఏమైనా ఫోకస్ చేస్తున్నామా, నేషనల్ హెల్త్ మిషన్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాం కదా. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రివైజ్ రీక్యాప్ అండ్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్ కనెక్ట్ బిఫోర్ ఆన్సరింగ్ అండి. ఇక్కడ రీసెంట్లీ ఏదైతే ద వైరస్ అటాక్ డిటెక్టెడ్ ఫ్రమ్ దిస్ డెడ్ క్రో ఇన్ చెన్నై, experts, those research founders who came across this is the virus related and this is the one naming this which is relevant to bird flu. So ఇది కరెంట్ అఫైర్స్లో హై ప్రాబబుల్ ఉంది కాబట్టి క్వశ్చన్ యాడ్ చేసాం. వాట్ ఈజ్ మైక్రోస్లీప్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వాట్ ఈజ్ మైక్రోస్లీప్ అని పెట్టాను, కానీ మైక్రోస్లీప్ ఈజ్ ఇన్ రీసెంట్లీ న్యూస్ or which often sometimes seen in news, often seen in news related to which of the following అని చెప్పి ఇలా అయినా ఆప్షన్ ఇవ్వచ్చు. లేకపోతే డిఫెన్స్ మెకానిజమ్స్ రిలేటెడ్గా అని అనొచ్చు, టెక్నాలజీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా అనొచ్చు, ఆర్ వెదర్ ఫోర్కాస్టింగ్ రిలేటెడ్గా అని అడగొచ్చు, ఆర్ ఈవెన్ దే మే ఫ్రేమ్ ఎ క్వశ్చన్స్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు హైబర్నేషన్ or any nocturnal activity by the particular species which is news. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్ వాక్ ఆర్ స్పేస్ స్లీప్, సంథింగ్ రిలేటెడ్ టు అని కూడా అడగొచ్చు. సో నేను ఇక్కడ ఇంత సింప్లిఫైడ్గా ఆన్సర్ ఇచ్చాను, కానీ కొంచెం కాంప్లికేట్ చేసి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు టఫ్ అవుతుంది. బట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా గుర్తుంటే ఆప్షన్ ఎలా ఇచ్చినా కూడా చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, మైక్రోస్లీప్ అన్న క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాక ఆప్షన్స్ ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా రైట్ ఆప్షన్ పెట్టేటట్టు మీ ప్రిపరేషన్ ఉండాలి. ఇక్కడ సింపుల్గా ఈవినింగ్ పవర్ న్యాప్ అయ్యి ఉండొచ్చా, లెస్ దాన్ 5 hours ఆఫ్ స్లీప్ అయ్యి ఉండొచ్చా, ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ల్యాప్ ఆఫ్ లెస్ దాన్ 15 minutes అయ్యి ఉండొచ్చా. ఎవ్రీ ఆప్షన్ ఈజ్ సిమిలర్గా అనిపిస్తుంది కదా, బట్ ఆప్షన్ ఈజ్ బ్రీఫ్ మూమెంట్ ఆఫ్ లాస్ట్ అవేర్నెస్ అండ్ దిస్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ద యాంగ్జైటీ ఇష్యూస్ వేర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అండి. సో డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ద క్రానిక్ స్లీప్ డిప్రివేషన్ ఇంపైర్స్ ఫ్రాంటల్ బ్రెయిన్ నెట్వర్క్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అటెన్షన్, ఫోకస్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ వాట్ టేకింగ్ ప్లేస్. సో పీపుల్ మే ఎక్స్పీరియన్స్ దిస్ మైక్రో స్లీప్స్ ఆర్ బ్రీఫ్ మూమెంట్స్ ఆఫ్ లాస్ట్ అవేర్నెస్. అండ్ ఈ మధ్య రిలేటెడ్గా వెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ బయోలాజికల్ క్లాక్స్, లాస్ట్ 3-4 years బ్యాక్ అనుకుంటా యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది, వెన్ దట్ వాజ్ ఇన్ స్టడీస్ అండ్ దట్ వాజ్ ఇన్ న్యూస్. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్స్ అండి. అప్పుడు బయాలజికల్ క్లాక్స్ గురించి ఇచ్చారు అండ్ నైట్ లైఫ్ గురించి ఇచ్చారు. నైట్ లైట్, especially night light is the one which is giving rise for huge global warming and climate change, as well as this is the one because of which lifestyles and sleep deprivations and happening అని చెప్పి. So again now it's in news kabatti, again you may have a chance of getting these kind of questions because of the previous years లో ఇలాంటి క్వశ్చన్స్ ఈ relevant topics లో క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి క్వశ్చన్ యాడ్ చేయడం. And this is how you have to analyze and this is how you can understand, okay ila expect cheyocha high probable topics ni, because thousands of events ఉంటాయి, అందులో 100 questions ఏ వస్తాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే 1 lakh ఈవెంట్స్ అనుకుందాం. అన్నీ ఉన్నప్పుడు ఒక 100 ఈవెంట్స్ని ఏ బేసిస్ మీద చూస్ చేసుకుంటున్నారు అంటే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇన్ డెప్త్ అనాలిసిస్ అండి.
So Wings India 2026, Asia's largest civil aviation event, is scheduled to take place from 28-31 వరకు జాన్ 2026లో. వింగ్స్ ఇండియా 2026 అన్నది హ్యూజ్ సక్సెస్ఫుల్ అండ్ థీమ్ అడగొచ్చు. విచ్ ఆఫ్ ద మినిస్ట్రీ పార్టిసిపేటెడ్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఆర్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిషన్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ కైండ్ ఆఫ్ అడగొచ్చు. ప్లేస్ కూడా అడగొచ్చు, ఎస్పెషల్లీ గ్రూప్స్ రాసే ఎగ్జామ్కి ఆర్ ఈవెన్ యూపీఎస్సీ స్టేట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పాను కదా, అందుకని ఈ క్వశ్చన్ యాడ్ చేయడం. ఆల్ ద 4 ఆప్షన్స్ ఫీల్స్ సిమిలర్ రెలవెంట్ అనిపిస్తున్నాయి, బట్ హైదరాబాద్ ఇస్ ద వన్. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఇది ఈవెంట్ టేకెన్ ప్లేస్ అండి. సో ద థీమ్ ఈజ్ ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ డిజైన్ టు డెవలప్ డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, inclusivity to innovation, and safety to sustainability. These kind of statements you have to copy paste in your current affairs answers, current affairs notes, and then you have to present them in your mains relevant answers when you are talking something related to aviation. DGCA rules ivanni Indigo 2025 chaos December 2025 last week lo jarigina different disturbances and how civil aviation is focusing more on infrastructure development and everything మాట్లాడేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతూ ఈ కైండ్ ఆఫ్ థీమ్స్ గురించి మాట్లాడుతూ యూ కెన్ గివ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వేర్ యూ కెన్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ ఏవియేషన్స్ అండ్ వేర్ యూ కెన్ ఆల్సో టాక్స్ అబౌట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఏవియేషన్స్ అండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ యాడ్ చేసి ఈ థీమ్ని యాడ్ చేయడానికి రీజన్ అదే. ప్రిలిమ్స్కి ఎలా అడిగితే ఆన్సర్ చేయాలి, అదే ఇన్ఫర్మేషన్ని మెయిన్స్కి ఎలా హెల్ప్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పడానికి. కంటెంట్ అందరి దగ్గర ఉంటుంది, క్వశ్చన్కి రెలవెంట్ ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయగలగడం రావడమే is the art, and the one who mastered the art, trust me, is going to be the top ranker. And in this event nearly 20 plus countries participated, where companies such as Airbus, Boeing, HAL, everyone participated. And Muna Island is known for rich culture, natural beauty, forests, and clean beaches, which is in recent news located at which of the following places. ఇక్కడ మూనా ఐలాండ్ ఇస్ ద కీవర్డ్. ఇది అగైన్ బికాస్ ఆఫ్ ద ఏదైతే రాక్ కట్ పెయింటింగ్ రీసెంట్లీ ఈ కేవ్లో మూనా ఐలాండ్ దగ్గర ఉన్న కేవ్లో దొరికిందో, విచ్ ఇస్ హ్యూమన్ హ్యాండ్ పెయింటెడ్ అవుట్లైన్ది, దానివల్ల ఈ ఐలాండ్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో త్రూ ద టాపిక్స్. ప్లేసెస్ ఇన్ న్యూస్, locations in news ante this is how you have to understand. And you may get also a question, so this is the oldest form, world's oldest paint an antunaru, form of paint an antunaru. So how you can talk about or how you can signify or how you can relate it to the present day టెక్నాలజీ రెలవెన్స్గా ఎలాగా హౌ యూ కెన్ డీకోడ్ కైండ్ ఆఫ్ మాట్లాడచ్చు. ఈవెన్ యూ కెన్ రిలేట్ ఇట్ టు కార్బన్ డేటింగ్ అండ్ ఈవెన్ యూ కెన్ రిలేట్ ఇట్ టు ద సంథింగ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ దాట్ పర్టికులర్ కేవ్స్, ఆర్ యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ ద ఆర్కియాలజీ పర్స్పెక్టివ్ అండి. సో ఇంత అనాలిసిస్, ఇంత మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ చేయాలి ఒక టాపిక్ పైన. Which one of the following components of the balance of payment is considered to be part of current account? Balance of payments, high probable topic, repeatedly adigaru, prelims ki, mains ki, interview ki, 102% important. This is the basic. When if one has done their NCERTs clearly, they might have come across this repeatedly. When we are doing economic survey and budget, akkada kuda manam balance of payments discuss chesam, but again malli cheptanu chudandi. So remittances, NRI deposits, external commercial borrowings, foreign portfolio, investment in India. ఈ 4లో which one comes under current account? ఇది క్వశ్చన్. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ అగైన్ బికాస్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్, ఈ 2 టైప్లో ఉంటాయి. ఈ 2 టైప్లో మళ్ళీ మనం ఇక్కడ క్యాపిటల్ మాట్లాడట్లేదు, క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు కరెంట్ అకౌంట్ కాబట్టి కరెంట్ అకౌంటే మాట్లాడదాం. సో కరెంట్ అకౌంట్ అగైన్ బికాస్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఇక్కడ ఇన్విజిబుల్ ఈజ్ ద వన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్, ఇందులో కొన్ని టైప్స్ వస్తాయి మళ్ళీ, అండ్ ఇన్విజిబుల్తో పాటు exports and imports, that's nothing but the merchandise andi. So this is the one kind of which takes care of. Aithe balance of payment it is nothing but the all the transactions by the resident and non-residents done at annually with other countries at the global level, ante done by the nation with the rest of the world is the one which takes care of the balance of payments. So balance of payments lo again 2 types ఉన్నప్పుడు, ఈ 2 types లో కరెంట్ అకౌంట్ ఉన్నప్పుడు, కరెంట్ అకౌంట్ లో అగైన్ 2 types ఉన్నప్పుడు, ఈ కరెంట్ అకౌంట్ లో ఈ 4 ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది వస్తుంది ఏది రాదు ఆప్షన్ చెప్తాను చూడండి. రెమిట్టెన్స్ ఇస్ ద ఆన్సర్. ఎలా అంటే ఇన్విజిబుల్ ట్రాన్సాక్షన్స్లో అగైన్ విచ్ కమ్స్ అండర్, హియర్ ద క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాను, బట్ అగైన్ ఇక్కడ ఏదైతే ఇన్విజిబుల్ ఉందో దానికి రిలేటెడ్గా ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ఇన్విజిబుల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ అగైన్ ఇంటూ 3 types, దట్ ఈస్
సర్వీసెస్ అండ్ ట్రావెల్, సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్, థర్డ్ వన్ ఈజ్ కరెంట్ ట్రాన్స్ఫర్. అండ్ ఈ కరెంట్ ట్రాన్స్ఫర్స్లో కమ్స్ అండర్ రెమిట్టెన్సెస్. అండ్ ఇక్కడ ఆన్సర్ రెమిట్టెన్సెస్ ఇచ్చారు. సో ఇన్విజిబుల్లో వచ్చే వన్ ఆఫ్ ద 3 టైప్స్లో remittance is the one which comes under. So that is how you have to understand. నేను మీకు నిన్న క్రెడిట్ కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఆఫ్ ఆర్బీఐ చెప్పేటప్పుడు ఒక చార్ట్ ఇచ్చాను. సిమిలర్గా మీరు అలాగే ఒక చార్ట్ ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి కూడా ఇవ్వాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే డెఫినేషన్ చూసుకుంటారు, కరెంట్ అకౌంట్ చూసుకుంటారు, క్యాపిటల్ అకౌంట్ చూసుకుంటారు. ఇందులో వచ్చే టైప్స్ ఏంటి, ఇందులో వచ్చే టైప్స్ ఏంటి, ఇందులో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి, మెర్కెంటైజ్ అండ్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్లో మళ్ళీ 1, 2, 3 వేర్ సర్వీసెస్, ఇన్కమ్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫర్స్. మళ్ళీ సర్వీసెస్లో ఏమొస్తాయి, కరెంట్ ట్రాన్స్ఫర్స్లో ఏమొస్తాయి, ఇన్కమ్లో ఏమొస్తాయి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. Who is the primary officer at the district level responsible for the preparation and revision of the electoral roll for any assembly constituency? See, last few days ga gatti maatladate few months ga 1.5 year ga we have come across this sir electoral rolls. Supreme Court em cheptundi, election commission em cheptundi, electoral bodies em avutundi, deletion of the names, addition of the names, ivanni maatladam. So elections, election body, electoral rolls ee year 102% at least 3 questions వస్తాయి any competitive exams లో. that's the reason I added this question. So who is the primary one takes care of this అన్నప్పుడు does it comes under DMA, electoral registration officer, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరా ఆర్ బోత్ లెవెల్ ఆఫీసరా? ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బికాజ్ సర్ ఇన్వాల్వింగ్ బోత్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్సో టు యాడ్ ద వర్క్స్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ lakhs of names have been deleted in different constituencies. So Supreme Court involved and said now it's high time you ఏవైతే మీరు ఫార్మ్స్ చెప్పారో టేక్ అవుట్ అండ్ థింక్ అబౌట్ దట్ అని. అండ్ ఈవెన్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలక్షన్ కమిషన్ వర్సెస్ నేషనల్ రిజిస్టర్, సిటిజన్షిప్ రిజిస్టర్ గురించి కూడా ఆ కాంట్రవర్సీ కూడా మనం హిందూ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక టాపిక్ బర్నింగ్ ఇష్యూ ఉంది 1.5 yearగా అంటే దానికి ఏ డైమెన్షన్లో క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఎంతసేపు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ జరిగాయి, ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు, రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, మెంబర్షిప్, ఫంక్షన్స్, ఫ్లాస్, ఇవన్నీ ఆర్టికల్స్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్స్, ఇవన్నీ కాకుండా దిస్ ఈజ్ ఆల్సో హౌ యూ హ్యావ్ టు థింక్ అండ్ ఇంటర్ప్రెట్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. So here the answer is electoral register officer is the one who is statutorily responsible for the role of a specific district constituency అండి. And DM acts as the district election officer, CO is at the state level, and BLO is the field worker. And now the Supreme Court is saying to involve them also for the better functioning and completion of ceremony. So this is all about today's session and I hope these are really helpful and you are really doing well. Even doubts unte you can happily ask us. Team Disc is always available to support your sincere preparation. ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయమని చెప్పానో ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. స్టడీ వెల్, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే.